హే హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక డౌట్ ఉండే ఉంటుంది. పెళ్ళిళ్ళల్లో శుభకార్యాలలో ఒక 50 కిలోలు క్వింటాలు ఎట్లా వండుతారు, మటన్ ఎలా వండుతారు ఏంది, ఇవాళ వీడియో చూద్దాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ఇవాళ ఉన్నాడు మనతోటి చింటానా ఉన్నాడు. అన్న ఇవాళ ఎన్ని కిలోల మటన్ వండుతున్నావు? 50 కేజీ. 50 కేజీల. మన వ్యూవర్స్ కోసం ఎట్లా వండుతారో చూపిద్దావా? చూపిస్తా. తప్పకుండా. చలో. 4 కేజీల ఆయిల్ పోసుకోవాలి. 50 కేజీల మటన్ కు 20 గ్రాములు వేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, మార్వాడి మెంతి అన్ని మసాలాలు అన్నీ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అవి గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పుదీనా, తర్వాత కొత్తిమీర, ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా గోలింది. సరిపడా పసుపు వేసుకోవాలి. మటన్ లేపు బాస్. మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు ఉడకడానికి ఏం చేయాలంటే మామిడాకు వేసుకోవాలి. మామిడాకే కానీ పోక ఒక్కలే కానీ వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఎందుకంటే ఇవి గొర్రెలు కాబట్టి కొంచెం మంచిగా ఉడకడానికి మామిడాకు వేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాం. మామిడాకు వేసుకొని మంచిగా కలుపుకున్నాం అనుకో, ఇక చూడు దుమ్మకున్న లాగాలి. ఇవాళ దెబ్బకు ఛాన్స్ మనకు మామూలుగా ఉండరు. తర్వాత ఇప్పుడు మామిడాకు వేసినాం. మంచిగా కొద్దిసేపు ఉడకాలి. దాంట్లో వాటర్ ఊరుతాయి. వాటర్లో మంచిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ దాన్ని అల్లం మున్ను కారం వేసుకుందాం. ఇప్పుడు చూడు వాటర్ ఎలా ఊరిందో చూడు. వాటర్ అంటే వాటర్, ఈ వాటర్ డ్రై అవుతా ఉంటుంది. ఇప్పుడు వాటర్ డ్రై అవుతా అంటే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సరిపడినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్లలో చేయడానికి మాత్రం కారాని కారణం మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆకుపొడి కాబట్టి దీంట్లో మనకు సాల్ట్ గిట్లా కలవదు. కాబట్టి దీన్ని మనకు ఎస్టిమేషన్ తెలుస్తుంది. ఇది వేసుకుంటే ఇంకొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎంతైతే ఉడికిందో దాన్ని ఒకసారి టేస్ట్ పీస్ చూసి చూడాలి. మటన్ ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు పోసుకుందాం. ఒకసారి కలబెట్టుకుంటే కొంచెం లూజ్ అయిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఎసరేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకొని కొంచెం మంచిగా ఉడకనివ్వాలి. 20 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చూద్దాం మటన్ ఎట్లు ఉడికిందో చూద్దాం. మటన్ కొంచెం కాలుతుంది కాబట్టి, వేడిగా ఉన్నది కాబట్టి ఒకసారి వాటర్లో వేసుకొని చూస్తే మనకు తెలుస్తుంది అన్నట్టు. మటన్ 70% ఉడికింది కాబట్టి ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు అది చిక్క రావడానికి కొంచెం. మిగతా 30% ఉడక వరకు మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యి చిక్కబడుతుంది. అప్పుడు మటన్ అనేది ఫుల్గా తయారవుతుంది. మటన్ ఆల్మోస్ట్ ఉడికేసింది. 90% ఉడికింది. 90% ఉడికింది కాబట్టి దీంట్లో కొద్దిగంత గరం మసాలా, మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి వేసుకుందాం. మిక్స్డ్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసి క్లోజ్ చేసుకుందాం. ఇక ఎన్ని నిమిషాలు ఉన్నారన్న? ఎన్ని నిమిషాలు ఉన్నారు? ఇంకా ఎన్ని నిమిషాలు తప్పించుకోవాలి? ఇంకొక 15 minutes.
15 minutes లో అంతా క్లోజ్ అయిపోతుంది ఇక. ఒక్కసారి కలపెట్టుకుందాం ఇక మొత్తం రౌండ్ చేసుకుంటే మొత్తం ప్రతి మసాలాకు ముక్కకు పడుతుంది ఇక. మసాలా పౌడర్ మొత్తం ముక్కకు పడుతుంది. చూడండి ఎంత చిక్కగా ఎంత గ్రేవీగా వచ్చిందో మటన్ కర్రీ తెలంగాణ స్టైల్లో ఎంత చిక్కగా వచ్చిందో. అబ్బా కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను, అంత బాగుంది. చూసిగా వ్యూవర్స్ 50 కేజీల మటన్ ఎట్లా అనుకోవాలో ఇలాంటి వీడియోలు మరిన్ని మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా పెడుతూనే ఉంటాయి. అవన్నీ చూడాలంటే మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేమి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి.